ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది ప్రభాకర్ గారు. మీ అంచనా అంటే బీజేపీ కూడా పెరగడం కొంచెం మీకేమైనా టెన్షనా ఈ ఎలక్షన్స్లో? రవికాంత్ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడని నేను అనుకో, ఆయన ఊహ అట్లుండదు. డెఫినెట్గా తను 85 నుండి 90 సీట్లు గెలవాలనేటువంటి ఒక అంచనా పెట్టుకొని పనిచేసినట్టుగా చాలా స్పష్టంగా 90 ఉండాలని ఆయన ప్లాన్ చేసుకొని దాదాపు 2 months నుంచెల్లి వారు వర్కౌట్ స్టార్ట్ చేసినారు. ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళి ఈ ఎన్నికలకు పోతే ఏమేమి ఉంటాయి, ఈ కాన్సిక్వెన్సెస్ ఏంటివి, దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఈ ఎన్నికల్ని ఆయన జనరల్ ఎన్నికల్లాగా చూసినారు. మనం ఒకసారి చూసినట్లయితే మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాకు ఇవాళ అధికార పక్షానికి ఒకసారి పోలిక చూస్తే, మీరు బయట నుండి ఓ జర్నలిస్ట్గా మీరు చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆయన ఎవ్రీ దాన్ని కూడా వదిలిపెట్టలేదు. మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీలకు వెళ్ళి ఆ పక్క కాన్స్టిట్యున్సీలో లేదు మున్సిపల్ ఎన్నికల కోడ్ వర్తించినటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసినాడు. ప్రచారం చేయడమే కాదు, డైరెక్ట్గా చెక్లు ఇస్తూ ఒకవైపు ఏమో చెక్లు ఇవ్వటం, ఇంకోవైపు ఏమో ఎన్నికల ప్రచారం, అంటే కాంగ్రెస్ పార్టీ సభల్లాగా నిర్వహించిండు. దాంతోపాటు ఆయన ప్రతి ఎమ్మెల్యేకి ఒక టార్గెట్ పెట్టి పనిచేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఓటర్లు ఏమో డిఫరెంట్గా కనిపించినారు. నేను స్టేట్ ఆఫీస్లో స్టేట్ నుంచి మానిటరింగ్ చేసినాను, మా పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 123 మున్సిపాలిటీస్ అన్నీ కూడా చూసినాను. మాకు వస్తున్నటువంటి సమాచారం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వికారాబాద్ అనుకుందాం. వికారాబాద్లో ఎంత చాలా గమ్మత్తుగా ఆయన స్పీకర్ గారి కూతుర్ని చైర్మన్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి, మా అభ్యర్థిని బీఫాము మేమిస్తాము, కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మా అభ్యర్థి విత్డ్రా అయిపోతాడు. చౌటుప్పల్లో సేమ్ అట్నే జరిగింది, కోదాట్లో అట్లా జరిగింది. అంటే చాలా స్పెసిఫిక్గా ఏవైతే మేము యాంటిసిపేట్ చేస్తూ ఉన్నామో, మేము ఏదైతే ఊహిస్తున్నామో ఏమేం చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఊహిస్తున్నామో అవన్నీ కూడా వీళ్ళు చేసి పెట్టినారు. అయితే సరే, బీజేపీ పెరగటము, మేం పెరగటము, వాళ్ళకి లాభం అవుతుందని ఆ స్ట్రాటజీ కంటే కూడా కాంగ్రెసే ఎక్కువ గెలుచుకోవాలనేటువంటి ఒక వర్క్ చేసినట్టుగా మనకి అంటే మీ ఇద్దరు మధ్య కాంపిటీషన్ తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ అడ్వాంటేజ్లోకి వెళ్ళాలి అనేటువంటి పొజిషన్.